రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మరొక చక్కటి కథతో మీ ముందుకొచ్చాను. ఇది ఆదివారం మ్యాగజైన్లో వచ్చిన కథ అండి. కథ పేరు కోడలు వర్సెస్ అత్త. కారంపూడి వెంకటరామదాస్ గారు రచయిత. ఇక కథలోకి వెళ్దాం. అత్తగారిని వృద్ధాశ్రమం నుండి తీసుకొచ్చేద్దామండి. ఈ ముక్క భార్య నోట అనూహ్యంగా రావడంతో ఉలిక్కిపడి వేడి కాఫీ తాగుతున్న సూర్యం నోరు కాల్చుకున్నాడు. కాఫీ గ్లాసు టేబుల్ మీద పెట్టి ఒక్కసారిగా బాల్కనీలోకి పరుగు తీసి బయట అటూ ఇటూ నిశితంగా పరిశీలించి తిరిగి లోపలికి వచ్చాడు. ఏంటండి, నేను చెప్పిన దానికి సమాధానం ఇవ్వకుండా అలా బాల్కనీ వైపు పరిగెత్తారు ఏంటి? కాసింత అసహనంగా అంది జగదీశ్వరి. నీ మాటలకి విస్తుపోయి సూర్యుడు ఎటు పొద్దు పొడిచాడు అని బయటికి వెళ్ళి చూసి వస్తున్నా. అంతా సహజంగానే ఉందే, కానీ నీ ఈ అసహజమైన ప్రవర్తన ఏంటి జగదా? భార్యపై సెటైరు వేశాడు సూర్యం. చాలండి మీ వేళాకోళం. ఏం, నేనేం తప్పు మాట్లాడాను? అత్తగారిని మన దగ్గరికి తీసుకొచ్చేద్దామన్నా. అయినా నా నిర్ణయానికి మీరు ఎగిరి గంతేస్తారని అనుకుంటే ఇదేంటి? అది కాదు జగదా, అప్పుడు అమ్మని వృద్ధాశ్రమానికి పంపింది నువ్వే, మళ్ళీ ఇప్పుడు తీసుకొద్దామంటున్నావు దేనికి? ఆవిడ అక్కడ ప్రశాంతంగా ఉండడం చూడలేక నీకు కళ్ళు కుట్టాయా? అంటూ భార్యకి చొరక అంటిస్తూనే ఆమెలో ఈ హఠాత్ మార్పుకి కారణం ఏమిటని ఆలోచించాడు. అవునండి, అప్పుడు పంపింది నేనే, ఇప్పుడు తీసుకొద్దామంటుంది నేనే. ఏం, అత్తగారు మనతో ఉండడం మీకు ఇష్టం లేదా? చెప్పండి. భార్య మాటలు పట్టించుకోకుండా 6 నెలల క్రితం జరిగిన ముఖ్యమైన సంఘటన గుర్తు చేసుకున్నాడు సూర్యం. ఇక అత్తగారిని భరించడం మన వల్ల కాదండి. ఆవిడ తిండి ఖర్చు, తీర్థయాత్రల ఖర్చు, అడపాదడపా ఆరోగ్య సమస్యలకు ఈ మందుల ఖర్చులు మనం భరించలేం. మీ సంపాదన ఏదో మనకి, మన పిల్లల చదువులకి సరిపోవడం లేదు. మామగారు మిగిల్చిపోయింది ఏమీ లేదు. ఆయన తదనంతరం అత్తగారికి వస్తున్న ఈ 4,000 పెన్షన్ ఏ మూలకి సరిపోదు. సూర్యంతో అంది జగదీశ్వరి. ఈ చర్చ మొదటిసారిగా జగదీశ్వరి సూర్యం మధ్య జరగలేదు. గత కొన్ని నెలలుగా ఆమె ఇదే విషయాన్ని ప్రస్తావించడం, సూర్యం కాదన్న మూలంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడం మామూలుగా అయిపోయింది. చూస్తుంటే ఇక ఆమెని ఆపడం కష్టమని గ్రహించాడు. అయినా ఊరుకోలేక భార్యతో పెద్ద గొడవే పెట్టుకున్నాడు. ఇద్దరి వాదోపవాదనలు వారి బెడ్రూమ్ని దాటి హాల్లో ఉన్న సూర్యం తల్లి శాంతమ్మ చెవిని పడకపోలేదు. నేరుగా కాకపోయినా తన వెనుక ఇద్దరూ తన విషయంలో గొడవ పడుతుండడం ఆమె ఇన్నాళ్ళు గమనిస్తూనే ఉంది. ఆ రోజు అది కాస్త శృతిమించిందని గ్రహించింది. కోడలి తత్వం ఎప్పుడూ అర్థం చేసుకున్న శాంతమ్మ తమ ఇద్దరి మధ్య కొడుకు నలిగిపోతున్నాడని గ్రహించి ఇంట్లో అశాంతికి ముగింపు పలకకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందని ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో అంతా కూర్చొని టిఫిన్ చేస్తుండగా శాంతమ్మ కొడుకుని ఉద్దేశించి, సూర్య, నాకు కొన్నాళ్ళు ఏదైనా ఆశ్రమంలో ఉండి వృద్ధులకి సేవ చేయాలని ఉందిరా అంటూ కొడుకు వైపు చూసింది. ఈ మాటలు అక్కడే ఉన్న జగదీశ్వరి ఆసక్తిగా వింటోంది. ఏంటి, ఎప్పుడూ ఏ గుడిలో భగవంతుని సేవకో లేక మన దగ్గర బంధువులో చేయూతకో వెళ్ళడం నీకు అలవాటు. ఈసారి వృద్ధులకు సేవ చేయాలని ఉందా? సరే, ఎన్ని రోజులు? ఓ వారం 10 రోజులేగా, వెళ్ళు అన్నాడు సూర్యం తల్లితో. వారము 10 రోజులో కాదురా, కొన్నాళ్ల పాటు ఏ వృద్ధాశ్రమంలోనో వారితో పాటే ఉండి నాకు సత్తు ఉన్నంత కాలం వారికి సేవ చేసుకోవాలనుకుంటున్నాను జీరబోయిన గొంతుతో అంది శాంతమ్మ. ఈ మాటకి సూర్యం ఉలిక్కి పడితే అటు ఒక్కసారిగా జగదీశ్వరి మొహంలో దాచుకోలేని ఆనందం ప్రస్ఫుటించింది. అమ్మగాని నిన్న రాత్రి గొడవని మనసులో పెట్టుకొని నిర్ణయం తీసుకుందా? కోడలితోనో తనతోనో చెప్పించుకోకముందే తన మర్యాద కాపాడుకునేందుకు వెళ్తానంటుందా? తల్లికి ఎలా సర్ది చెప్పాలో తెలియక మనసులోనే సంఘర్షణని ఎదుర్కొన్నాడు సూర్యం. అమ్మా, మా మధ్య నిన్న జరిగిన సంఘర్షణ మూలంగా నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే వెంటనే విరమించుకో. ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు మామూలే. అవేం మామూలు మనసులో పెట్టుకోకుండా నీ మానాన నువ్వు ఉండు అన్నాడు తల్లితో సూర్యం. అత్తగారు స్వయంగా సేవ చేసుకునేందుకు వెళ్తానంటుంటే వద్దంటారేం? కొన్నేళ్లేగా, వెళ్ళమనండి.
ముందు అత్తగారు ఇంటి నుండి కదిలితే అదే 10,000 అన్నట్టు మాట వరుసకైనా ఆపకుండా నిర్మోహమాటంగా అంది జగదీశ్వరి. అవునరా, ఇప్పుడైతే నా ఒంట్లో అంతో ఇంతో శక్తి ఉంది. నేను ఇంకా పెద్దదాన్ని అయితే వేరొకరికి సేవ చేసే శక్తి నాకు ఎక్కడుంటుంది? కాదనకు అంది శాంతమ్మ. కొన్నాళ్ళు తన తల్లి దూరంగా ఉంటే జగదీశ్వర్లో మార్పు రావచ్చేమో. అప్పుడు అమ్మకి నచ్చజెప్పి మళ్ళీ తీసుకురావచ్చు. అలా చేస్తే ఇటు భార్య కోరిక తీరుతుంది, అటు తల్లికి పుణ్యంతో పాటు ప్రశాంతత దక్కుతుంది. అందుకే మనసు అంగీకరించకపోయినా కష్టం మీద సరే నీ ఇష్టం అన్నాడు సూర్యం. తన కోరిక ఇంత తేలిగ్గా గోల గోశ లేకుండా ఇలా తొందరగా నెరవేరుతుందని కలలో కూడా ఊహించని జగదీశ్వరి మనసులోనే ఉబ్బిత్తబ్బిబ్బయింది. ఆ తర్వాత తాను ఎంచుకున్న ఓ వృద్ధాశ్రమంలో శాంతమ్మ చేరిపోవడం రోజుల వ్యవధిలో జరిగిపోయింది. శాంతమ్మ వెళ్ళిపోతుంటే మనవడు మనవరాలు ఏడుస్తూ ఆపే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాన్ని చూసి సూర్యం బలవంతాన వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నాడు. పిల్లల బంధం కన్నా వారి భవిష్యత్తు ముఖ్యం గనుక ఆమె దృఢ నిర్ణయంతో ముందుకు కదిలింది. తన భార్య మూలంగా తల్లి వెళ్ళిపోయిందన్న సత్యాన్ని జీర్ణించుకోవడానికి సూర్యంకి చాలా రోజులే పట్టింది. భార్య చేసిన పనికి ఆమెతో చాలా రోజులు మౌన పోరాటం చేసి చివరకు ఓడిపోయాడు. ఏమండి, నేను చెప్పింది విన్నారా? అత్తగారిని ఉన్న పొలంగా ఇక్కడికి తీసుకొచ్చేయండి అని రెట్టించి అన్న భార్య మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు సూర్యం. ఏంటి, మనం రమ్మనగానే అమ్మ వస్తుందా? నాకు నమ్మకం లేదు. వృద్ధాశ్రమానికి వెళ్ళడం వృధాశ్రమే అవుతుంది. కాదండి, అత్తగారు వెళ్ళి చాలా రోజులైంది. పిల్లలు కూడా రమ్మంటున్నారని చెప్పండి. ఆమె రాకపోరు. ఊ సెంటిమెంట్ని తన అవసరానికి వాడుకోవడం తన భార్యకి తెలిసినట్టు మరెవరికీ తెలియకపోవచ్చు. కానీ ఏమూలో తల్లి రాకని కోరుకుంటుంది సూర్య మనసు కూడా. అందుకే కాదనలేకపోయాడు. సరే చూద్దాం అన్నాడు సూర్యం. భర్త ఒప్పుకునేసరికి జగదీశ్వరి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమెకు తెలుసు తన భర్త పిలిస్తే అత్తగారు కాదనరని. అత్తగారిపై కలిగిన ఆకస్మిక ప్రేమకి మూల కారణం గుర్తుకు రావడంతో అనుకోకుండా వారం వెనక్కి వెళ్ళింది జగదీశ్వరి. ఆ రోజు ఉదయం పిల్లలకి భర్తకి క్యారేజీలు కట్టి తమ విధులకు పంపించింది. ఎన్నో రోజులుగా ఆ పిల్లలు ఉంటున్న రూమ్ని శుభ్రం చేయాలని అనుకుంటున్నా కుదరక ఇక లాభం లేదని ఆ రోజు ఎలాగైనా కబోర్డ్స్తో సహా మొత్తం దులిపి నీట్గా చెయ్యాలని నిశ్చయించుకుంది. రూమ్లోకి అడుగు పెడుతూనే చుట్టూ కలియ చూసింది జగదీశ్వరి. చాలా పెద్దదైన రూమ్. మొత్తం పరిశీలిస్తూ ఆమె ఆలోచిస్తుంది. నిజానికి ఆ రూమ్ అంతకుముందు తన అత్త మామల బెడ్రూమ్. మామగారు పోయాక అత్తగారు ఉండేవారు. ఆ రూమ్లో 2 కబోర్డ్లు, ఓ బీరువా ఉన్నాయి. ఆ బీరువా మామగారిది. ఆయన పోయాక దాన్ని ఎవరూ ముట్టుకోలేదు. కబోర్డు తెరిచి ఒక్కొక్క వస్తువు తీసి దులిపి సర్దుతుండగా అరలో ఓ మూలకి కొంచెం పెద్దదైన తాళం చెవి జగదీశ్వరి కంట్లో పడింది. ఎందుకో ఆ తాళం చెవి ఆ బీరువాదేమో అన్న అనుమానం రావడంతో వెంటనే ఆమెలో ఒక్కసారిగా దాన్ని తెరవాలన్న ఉత్సుకత మొదలయింది. కాస్త మొరాయించిన ఆ తాళం చెవితో బీరువా తెరుచుకుంది. తలుపులు తీసి చూస్తే దాని నిండా మామగారి బట్టలు, కొన్ని ఫైల్స్, ఆయన సాధించిన మెమంటోలు ఉన్నాయి. ఎలాగో బీరువా తెరిచింది కదా అని అందులో వస్తువుల్ని బయటకు తీసి దులిపి శుభ్రం చేయదలచి ఒక్కొక్క వస్తువు బయటపడేసింది. ఖాళీ అయిన బీరువాలో ఓ సెల్ఫ్ కవర్ పక్కకి జరిగే దాని కింద ఏదో కనబడేసరికి జగదీశ్వరి బ్రుకుటి ముడిపడింది. జగదా, ఏంటి ఆలోచనలో పడ్డావు? రేపే అమ్మని కలుస్తాను. మంచి పనికి ఆలస్యం దేనికి? ఏమంటావు? భార్య చెయ్యి పట్టుకుని కదుపుతూ అన్నాడు సూర్యం. భర్త తన చెయ్యి పట్టుకుని మరీ కదిపి మాట్లాడేసరికి జగదీశ్వరి ఆలోచనలకి అడ్డుకట్టపడ్డాయి. ఆ, శుభస్య శీఘ్రం అంది భర్త మాటలకి ఉత్సాహంతో వంతపాడుతూ. శాంతమ్మ రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మనవడు మనవరాలు ఆమె చెంత చేరి ఒక్క నిమిషం వదలకుండా కబుర్లతో సందడి చేశారు. జగదీశ్వరి కలుపుగోలుగా మాట్లాడుతూ అత్తగారి సలహాలు తీసుకుంటూ రకరకాల పిండి వంటలతో హడావిడి చేసింది. ఆ రోజు సాయంత్రం తల్లితో పాటు మొత్తం సూర్యం కుటుంబం గుడికి వెళ్ళారు. గుడిలో దేవుడికి సూర్యం దండం పెట్టుకుంటూ, తండ్రి, నా భార్య ఏదో బలమైన కారణం లేకుండా నా తల్లిని తిరిగి ఆదరించదని నాకు తెలుసు.
కానీ ఆమెకు సద్బుద్ధిని ప్రసాదించి ఆమెలో మార్పు కలిగించు స్వామి అని మనసులో కోరుకున్నాడు. దర్శనానంతరం పిల్లలు ఆలయ ప్రాంగణంలో అటూ ఇటూ పరిగెడుతుంటే వారిని ఆపేందుకు శాంతమ్మ ఉత్సాహంతో వడివడిగా నడుస్తూ పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. పిల్లల్ని ఆడిస్తూ శాంతమ్మ ఆనందంగా గడపడం సూర్యం చూస్తూ తను ఆనందించాడు. ఆ రోజు రాత్రి పిల్లలు నిద్రకు ఉపక్రమిస్తూ మా అమ్మ చెరోవైపు చేరి ఎన్నో కథలు కబుర్లు చెప్పించుకున్నారు. ఇటు సూర్యం జగదీశ్వరి తమ గదిలో చేరి సేద తీరారు. సూర్యం ఆలోచనలు భార్య అనూహ్య నిర్ణయానికి కారణం వెతుకుతోంది. అప్పుడు అందుకుంది జగదీశ్వరి. ఏమండి, మీతో ఓ విషయం మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది తెలుసుకొని మీరు ఎగిరి గంతేస్తారు. ఒక విధంగా మనకి మంచి రోజులు వచ్చాయనుకోండి. కాకపోతే అందుకు అత్తగారి సహకారం కావాలి అంది జగదీశ్వరి మెల్లగా అసలు విషయంలోకొస్తూ. ఊ, నేను అప్పుడే అనుకున్నా. ఏం లాభం లేకపోతే నువ్వు మా అమ్మని రానియవని. అందులో నీకు నీవుగా. అయితే ఇప్పుడు మా అమ్మ మూలంగా మనకొచ్చే లాభం ఏంటో. అది ఏంటంటే మనకు ఎవరికీ తెలియని ఓ ముఖ్యమైన విషయం మొన్ననే నాకు తెలిసింది అంటూ ఆ రోజు పిల్లల రూమ్ క్లీన్ చేస్తుండగా మామగారి బీరువాలో వెలుగు చూసిన రహస్యం చెప్పుకొచ్చింది జగదీశ్వరి. జగదీశ్వరి కుతూహలం కొద్దీ ఆ సెల్ఫ్ కవర్ కింద కనపడ్డ ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్ తీసి అందులో కాగితాలని పరిశీలనగా చూసింది. అది ఎల్ఐసి బాండ్. 25 లక్షల రూపాయలకి మామగారి పేరు మీద తీసుకున్న పాలసీ. చేతిలోని బాండ్తో జగదీశ్వరి తీవ్రంగా ఆలోచిస్తోంది. దాని మెచ్యూరిటీ డేట్ చూసింది. 2 సంవత్సరాల క్రితమే గడువు పూర్తయింది. చూస్తే అది ఒరిజినల్ బాండ్ అంటే క్లెయిమ్ చేయలేదు. చూస్తుంటే ఈ బాండు విషయం మామగారు ఎప్పుడూ తన భార్యకి, ఇటు కొడుకుకి చెప్పకుండానే కాలం చేసినట్లుంది. మామగారు పోతే పోయారు. ఇప్పుడు ఆయన ఏకైక కుమారుడిగా తన భర్తకి మొత్తం పైకం దక్కుతుంది. ఆ తలంపుతో బాండు పట్టుకున్న ఆమె చేయి కొంచెం వణికింది. ఒకసారిగా ఆమె మనసు ఆనందంతో తాండవం చేసింది. ఇంత డబ్బు అనూహ్యంగా ఉన్నట్టుండి దక్కబోయేసరికి ఆమె నోట మాట రాలేదు. ఒక్కసారిగా ఆమెలో కోరికలు గుర్రాల కదం తొక్కాయి. తాను చూస్తున్నది నిజమో కాదో అని మళ్ళీ అమౌంట్ నిశితంగా పరిశీలించింది. అప్పుడు అందులో కనపడిన చిన్న మెలిక చూసి ఉలిక్కిపడింది. అందులో నామినీగా అత్తగారి పేరు రాసి ఉంది. అంతేకాదు, ఆమె పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబర్తో సహా మొత్తం వివరాలు సుస్పష్టంగా భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకునేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాసి ఉన్నాయి. దాంతో తన మామగారు ఏం తక్కువైన వాడు కాదనుకుంది. డబ్బు మొత్తం తన భార్యకి మాత్రమే దక్కేటట్టు జాగ్రత్తలు తీసుకొని మరీ పోయాడని మనసులోనే విసుక్కుంది. అంతలోనే డబ్బు నేరుగా తన భర్తకి దొరక్కపోతేనేం, అత్తగారికైతే దక్కుతుందిగా. కాకపోతే తాను తాత్కాలికంగా రాజీ పడితే అత్తగారి నుండి ఆ డబ్బు తన వశం కాకపోదు. వెంటనే ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది. ఏమండి, నేను చెప్పింది విన్నారా? త్వరలోనే మన ఇంట ఆ మహాలక్ష్మి అడిగడబోతోంది. కాకపోతే అత్తగారు సహకరిస్తే చాలు. అందుకు మీరే మిగతా కథ నడిపించాలి. భార్య చెప్పింది విని సూర్యం ముక్కున వేలేసుకున్నాడు. తన తండ్రి ముందు జాగ్రత్తగా ఎలాంటి కోడలు వస్తుందోనని ఊహించి తన తల్లికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఎంత మంచి పని చేశాడు. తండ్రి అనుమానించినట్టే నీచంగా ఆలోచించే జగదీశ్వరి లాంటి కోడలు తన అమ్మ ఇంట అడుగుపెట్టింది. నీ మాటని జవదాటలేకే కదా అమ్మని వృద్ధాశ్రమానికి పంపింది. ఇప్పుడు మాత్రం నీ మాట కాదనగలనా అన్నాడు సూర్యం. ఏం జరిగితే అదే జరుగుతుందని నిశ్చయానికొచ్చి. ఆ, ఈ విషయం ఇప్పుడే అత్తగారికి చెప్పకండి. మనం రేపే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ ఎలా పూర్తి చేయాలో ముందుగా వివరాలు తెలుసుకొని అప్పుడు అత్తగారికి విషయం చెబుదాం. మర్నాడు సూర్యం, ఈశ్వరి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ని కలిసి తమ వద్దనున్న బాండ్ చూపించి క్లెయిమ్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. సూర్యం వద్దనున్న బాండ్ తీసుకొని పరిశీలించి కంప్యూటర్లో డీటెయిల్స్ కోసం చెక్ చేశాడు. సూర్యగారు, ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ ప్రకారం ఈ బాండు ఎప్పుడో మీ నాన్నగారే స్వయానా క్లెయిమ్ చేశారు అన్నాడు మేనేజర్ ట్విస్ట్ ఇస్తూ. ఈ సమాధానంకి జగదీశ్వరికి మతిపోయింది. అదేంటి సార్, మా నాన్నగారు క్లెయిమ్ చేస్తే ఒరిజినల్ బాండ్ ఇంకా మా దగ్గరే ఎలా ఉంటుంది? సరిగ్గా చూడండి అన్నాడు సూర్యం.
కరెక్టే. కానీ ఇక్కడున్న డీటెయిల్స్ ప్రకారం మీ నాన్నగారు ఒరిజినల్ బాండ్ మిస్‌ప్లేస్ అయిందంటూ లీగల్ అఫిడవిట్ ఫైల్ చేశారు. బాండ్ పోతే మా రూల్స్ ప్రకారం పాటించవలసిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో ఆయన క్లెయిమ్ ప్రాసెస్ చేసి సెటిల్ చేశాం. బహుశా అప్పుడు పోయిన బాండ్ ఇప్పుడు మీకు దొరికినట్టుంది. అయితే ఆ మనీ ఏ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారో కాస్త చెప్తారా? అడిగాడు సూర్యం మేనేజర్‌ని. డీటెయిల్స్ చెక్ చేసి ఏ అకౌంట్లో జాయిన్ అయ్యిందో చెప్పాడు మేనేజర్. మేనేజర్ చెప్పింది విని జగదీశ్వరికి మతిపోతే సూర్యం అయోమయంలో పడ్డాడు. అమ్మా, ఈ బాండ్ విషయం నీకేమైనా తెలుసా? ఎల్ఐసి ఆఫీస్ నుండి తిన్నగా ఇంటికి వస్తూ సూటిగా అడిగాడు తల్లిని సూర్యం భార్య ప్రోద్బలంతో. ఏం బాండురా అంటూ ప్రశ్నించింది ఆశ్చర్యంగా శాంతమ్మ. సూర్యం చేతిలో ఉన్న బాండు తీసి చూపించాడు. ఒక్క నిమిషం ఆ బాండుని పరిశీలించిన శాంతమ్మ, ఓ ఈ బాండా, నీకు ఎక్కడ దొరికిందిరా ఇప్పుడు? మీ నాన్న బతుకున్న రోజుల్లో ఓ వారం రోజులు బహుశా దీన్ని కోసమేనేమో ఏమిటి వెతుకుతున్నారో చెప్పకుండా ఇల్లు వాకిలి వెదికారు. ఇప్పుడు నీకెలా దొరికింది? సమాధానం ఇచ్చింది శాంతమ్మ. అది గత వారం నేను మీ రూమ్ క్లీన్ చేస్తుండగా దొరికింది. అంటే మీకు ఈ బాండ్ గురించి ఎప్పుడో తెలుసన్నమాట. మధ్యలో కలుగజేసుకొని నిలదీసినట్టే ప్రశ్నించింది జగదీశ్వరి. కోడలు ఇలా ప్రశ్నించేసరికి అవాక్కయింది శాంతమ్మ. బాగా ఆలోచిస్తే బంధాలు, ఆప్యాయతల ఆసరాతో డబ్బు కోసం తనని ఇప్పుడు రప్పించడానికి కోడలు వేసిన ఎత్తుగా అర్థం చేసుకుంది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేకుండా చెబుతున్నా. నేను ఆశ్రమంలో ఉండగా గత నెల ఈ బాండ్ విషయం తెలిసింది. అంతవరకు ఈ విషయం నాకు తెలియదు అంది. నెల క్రితం జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ శాంతమ్మ. శాంతమ్మ గారు, నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీరొకసారి మా బ్రాంచ్కి వస్తే మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఎందుకోసమో అనుకుని బ్యాంకుకి వెళ్ళిన శాంతమ్మతో మేనేజర్ ఇలా అన్నాడు. మీ ఆయన నాకు బాగా పరిచయం. అతడు బ్రతికున్న రోజుల్లో తన తదనంతరం తన భార్యకి ఆర్థికంగా ఏ లోటు రాకుండా ఉండాలని మీ ఇద్దరి పేర జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి తన ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ 25 లక్షలు ఈ అకౌంట్లో చాలా రోజుల క్రితమే జమ చేశారు. అంత మొత్తం ఎక్కువ రోజులు ఉంటే మీకు వడ్డీ నష్టమే కాక రేపొద్దున ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీ భర్త ఆశయం ప్రకారం ఈ పెద్ద మొత్తాన్ని వేరే మా బ్యాంక్ స్కీమ్లో పెడితే మీ డబ్బుకు పన్ను మినహాయింపే కాక అధిక వడ్డీ కూడా వస్తుంది అంటూ అసలు విషయం చెప్పాడు. ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయింది. చాలా రోజుల క్రితం తన భర్త ఓ బ్యాంక్ అప్లికేషన్ మీద తన సంతకాలు ఇతర వివరాలు తీసుకున్నది ఈ జాయింట్ అకౌంట్ ఓపెనింగ్ కోసమేనని ఇప్పుడు అర్థమైంది. తన భర్త ముందు చూపుకి మనసులోనే జోహార్లు అర్పించింది. మర్నాడు ఉదయం శాంతమ్మ తన బ్యాగ్ సర్దుకుంటుంటే పిల్లలు, మా అమ్మ అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటూ ఆపే ప్రయత్నం చేయబోయారు. వారికి మళ్ళీ వస్తానంటూ సర్ది చెప్పింది. బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వచ్చిన శాంతమ్మ, సూర్యం, ఆటో రిక్షా తీసుకురారా అంది. వెళ్తున్నాననే మాట చెప్పకనే చెబుతూ. అత్తగారిని ఎలా ఆపాలో తెలియలేదు జగదీశ్వరికి. తన భార్య చేసిన పనికి సిగ్గుపడుతూ సూర్యం తల్లిని ఆపే ధైర్యం చెయ్యలేదు. అప్పుడు మాట్లాడింది శాంతమ్మ. జగదీశ్వరి, డబ్బు కోసం ప్రేమ నటించి నన్ను రప్పించే ప్రయత్నం మరి ఎప్పుడూ చెయ్యొద్దు. నా డబ్బుతో నువ్వు నీ పిల్లలు సుఖంగా ఉండొచ్చు అని ఆలోచించావే కానీ ఒక్క అడుగు ముందుకేసి నీ భర్తని, కన్న తల్లి కూడా నీ కుటుంబంలో భాగమే అని ఆలోచిస్తే ఎంత బాగుండేది. డబ్బుకి మాత్రం విలువిచ్చే చోట బంధాలు నిలబడవు. ఇరుకు మనుషుల మధ్య నేను ఇమడలేను. నిజానికి సూర్యానికి మొత్తం డబ్బు ఇచ్చేద్దామని నిన్నటిదాకా అనుకున్నాను. కానీ నిజమైన నీ బుద్ధితో నా మనసు విరిచేశావు. నీ అసలు రంగు చూశాక ఇప్పటికిప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను. నాలా పిల్లల నిరాదరణకి గురై వీధిన పడిన అనేక మంది వయసు మళ్ళిన వారికి సంరక్షణకు నా ధనం మొత్తం అంకితం అంటూ ముందుకు కదిలింది శాంతమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.